నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సోనియా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వ్యాఖ్య మేం సేవకులం పాలకులం కాదు ప్రజాపాలనలో స్వేచ్ఛకు ప్రాధాన్యతమిచ్చామన్న రేవంత్ రెడ్డి ఆవిర్భావ రోజైన జై తెలంగాణ అనలేనని మూర్ఖుడు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ పై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విక్టరీ పంజాబ్లో రెండో గూడ్స్ రైలు ఢీ ఇద్దరు డ్రైవర్లకు గాయాలు తెలంగాణ భవన్లో జరుగుతున్న ఉత్సవాల్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఖచ్చితంగా ఈయనే కట్టాలి, ఈ జిల్లాలో కట్టాలి ప్రాజెక్ట్ అది కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీలు కేటాయించి దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీగానే పోదు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాం. దానికి పీఈ సాబ్ కూడా అట్లే దించేసింది, అందరిని దించేశారు. ఆయనోళ్ళే ముగ్గురు, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు. వాళ్ళని కూడా బతకనియలేదు, ఏదో సాకు పెట్టే దించేది. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమక మనం పోయి అందరికి అధికారులు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టింది. కడితే ఏమైందంటే సీఎండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్లు. ఇక కాలువ ఎవరు నీళ్లు వాడే ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా చూడాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువ నాశనం పట్టించిండు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూలాలనేమో జస్ట్ సీఎన్ఏ నీళ్లు వస్తా ఉంటే పోతా ఉంటే ఏం లేదు, మనకి ఇవ్వట్లేదు. పిక్నిక్ పోయినట్టు మన దానిలో ఉంటుంది, కానీ మనది కాని ప్రాజెక్ట్ అది. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలు నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు, పడుచుకున్న లేడు, మాట్లాడిన తెలంగాణలో. మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు, కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ ఛానల్ పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు నేను చేసిన. ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు, హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్, అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించింది దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలో ఒక ఫ్రీ, ఎడమకాలకేమో కరెంట్ ఛార్జీలు. నల్గొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా? ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడితే అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పింది. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నేను వట్టి కాదు, అయినా నేను కారుకూతలు బీయలేదు, చేతగాని వాళ్ళని తిట్టేది. ఇంకా 3 మాటలు నేను మాట్లాడలేదు. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాం కూడా పెట్టింది. సరే దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది. అంటే అంత కూరుకపోయి అంత పాతాళంలో అయ్యకు కాకుండా, అవని కాకుండా, ఇవని కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం.
దిక్కుదోసని స్థితి. ఐదుగురం కలిసి తెలంగాణ గురించి మాట్లాడదాం కూర్చుందామంటే ఏం దుకాణం పెట్టిన అనుకుంటా ఓడు. ఈ తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త. అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు. 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్. 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటాను ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో నేను మొదలు పెట్టాలి ఉద్యమం. ఎవడు రాడు, ఎవడు మాట్లాడాడు, ఇక్కడ ఎవడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారం నుండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి. ఏం తెలంగాణ అంటే గిల్లి పడేస్తాం ఆ లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలా మంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు రేపు ఉన్నాడు. ఆ బాలమల్లిడా కాడున్నాడు. ఆయన ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్ ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అంటే అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. ఆ రోజు అంతా విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి ఊడ్చుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఎన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. వాడు రోజు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో వార్తలు నేను ఏం చూసినంటే విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచారు వ్యవసాయానికి. ఇక ఆకాశం అది ఎత్తి వెళ్ళిపోయింది. పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయిందని వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే నిజమే సార్, ఆ విలేకరుల సమావేశాలు నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదు. అది భగవంతుని ఆజ్ఞ మరి ఎందుకు తెలియదా గడియేందో. ఎవరిని అంటే నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే సచ్చిందో నాడు బతికిందో నాడు జో హోతా హోతా దేఖలేంగి అని చెప్పి బాలమల్లు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్లు లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పి బాలమల్లు తీసుకుని నేను డిక్టేషన్ చేసిన ఉత్తరం రాసిన ముఖ్యమంత్రికి సంతకం పెట్టాను. టైప్ కూడా చేయలేదు, మ్యాన్ స్క్రిప్టే చేతితో రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పాను. దానిలో నేను స్పష్టంగా మాట చెప్పాను. ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొడి మెడలు విసికేస్తా ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాస్తాను. సరే తెల్లారి పేపర్లో వచ్చింది, అంటే జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది, పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగా నేను లోపల పిలుచుకున్నాను. ఒక 5గురు వచ్చింది, వాళ్ళకి ఛాయ్ గిట్ట దాకా మాట్లాడింది. మీరు ఇంతమంది ఉన్నారా ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఎక్కడ లేదు, 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రండి, భోజనానికి రండి. వట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదాయా బాబు, దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్నాం.
కూర్చున్న తర్వాత మాట్లాడు సార్ మీరు రావాలి ఇక ముందుకు రావాలి ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన ఉద్యమం దేనికోసం ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగింది ఏంది ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా ఇది తెలుసాలి మీరు స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు నాకు అర్థం కాదు ఓ 10 మంది కాలేజీ పోరగాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి 4 బస్సులు పడుకుంటే పోలీసు వాడు రానే వచ్చి పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి అంతే కదా దానికోసం అయితే నేను అవసరం లేదు స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా మరి ఏం చేద్దామని అడిగాను మొట్టమొదటి ప్రశ్నే యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69లో విఫలమైన 69లో తక్కువ బస్సులు కాలబెట్టినామా తక్కువ రైళ్లు ఆపినామా తక్కువ మందిని చచ్చిపోయినామా తక్కువ ఉద్యమం చేసినామా చాలా గొప్ప ఉద్యమం అది కూడా కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది తొందరగా అయితే అవుట్ అయిపోయింది మనం అట్లా కాదు మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి లేకపోతే తెలంగాణ రావాలి కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు నడమల మనం చచ్చిపోతాం ఢిల్లీలో కూడా అడిగితే చెప్తుండేది ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే నేను చెప్పిన అదే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీ ఉన్నారు నడపడానికి ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది నీకు అర్థమైతే లేదు మీకు మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా దింపలేరు మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పారు వాడు నన్ను అడిగిండు ఊ ఇస్ దట్ పీసీఆర్ అని ఊరికి 5 మంది ఉన్నారు పోయి పీసీఆర్లు ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగాను ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పండి ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు ఎవరిని పట్టుకుంటావు బిడ్డ ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పింది అంటే ఎక్కడనో పాతాళలోకంలో ఉన్న తెలంగాణ అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనకు డబ్బులు లేవు నిధులు లేవు పత్రికలు లేవు మీడియా లేదు అగాధంలో జగన్నాథం కొట్లాడాలి ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉప్పుడు జర్ర గిట్లానగానే సగుడు అప్పుడే వెంటనే ఇక తడపరకిదే అయిపోయింది ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ అవిశ్వాసం ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలా మంది తెలియదు ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ వేల గంటలు నిమ్మ నరసింహారెడ్డి గారు నా సహచరుడు మా సిద్దిపేట వాసి రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆ విధంగా వేలాది గంటలు ఏంది లైన్ ఏంది కథ ఏంది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం అట్లా చేరానంటే ఏం చేయాలి మన ఎత్తుగడలు ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే జెండా తయారైంది కూడా 2000 సంవత్సరం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల తేడాతో గెలుపొందారు. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెలువడించారు. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్ నగర్లోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించారు.
అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 1437 ఓట్లలో 21 చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1416 ఓట్లలో నవీన్ కుమార్ రెడ్డికి 762, మన్నే జీవన్ రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వచ్చాయి. మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వరకు ఆయనకు వెసులుబాటు ఇంతకుముందు అనుభవం ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. జిల్లా అధికారుల స్థాయి దృష్టికి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఫ్రీగా మూవ్మెంట్ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ సౌకర్యాన్ని వాడుకొని ఎప్పటికప్పుడు మాతో ఇక్కడ కూడా షేర్ చేసుకుంటుంటే మీకు అడ్వైజ్ ఒంటరి దగ్గర నుంచి మీ కౌంటింగ్ పాయింట్ దగ్గర నుంచి సెంట్రల్ ఆఫీస్కు అంటే చిన్నపాటి ఇదైనా అక్కడ పాటు ఇక్కడ కూడా ఆలోచిస్తారు ఏదో సలహా డైరెక్షన్స్ ఇప్పించడానికి వీలవుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ లో బైక్ రేసింగ్లపై పోలీసులు కొరడా జులిపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రిలు రేసింగ్ నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు పోలీసులు. శనివారం రాత్రి టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భూజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొంతకాలంగా రాత్రిలు రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు నడుపుతున్నారన్న సమాచారంతో డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్లో బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వారిపై ఐపీసీ 336, 341, మోటార్ వెహికల్ చట్టం 184 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన వాహనాలకు ఆర్టీఓకు అప్పగించారు. బైకర్లను కోర్టు ఎదుట హాజరుపరిచారు. కమిషనరేట్ పరిధిలో ఎదురైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాయదుర్గం పోలీసులు. ఎల్బీ ఒకటి ఉంది, ఎఫ్జెడ్ ఉంది.
ఆ లైన్లో చూడు, ఆ లైన్లో మొత్తం ఎల్బీలో ఒకటి ఉంది, ఇక్కడ ఎఫ్జెడ్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ లో 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. సర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వస్తున్న గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో బోగీలు మరో రైలు బోగీలపైకి ఎక్కాయి. ఘటనలో 2 డ్రైవర్లకు గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. పంజాబ్ లో 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. సర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వస్తున్న గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో బోగీలు మరో రైలు బోగీలపైకి ఎక్కాయి. ఘటనలో 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.